సంస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయములో 41వ శ్లోకము 42వ శ్లోకము గురించి తెలుసుకుందాం. ఈ రెండు శ్లోకములు సాకారమును గురించి తెలియచేసినవి. సకేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సకేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ఈ శ్లోకము 42వ శ్లోకము సాకారము గురించి తెలియచేసినవే. భావము: సకుడవని తలచి వినయ విధేయతలు లేకుండా నీ మహత్యము తెలియక ఓయి సఖ, ఓయి మాధవ, ఓయి కృష్ణ అని విహరించునప్పుడు, పరుండునప్పుడు, కూర్చుండునప్పుడు, భోజనము చేయునప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఇతరుల ఎదుట ఎగతాళిగా మాట్లాడినవన్నీయు క్షమించవలయును పరమాత్మ కృష్ణ అని అర్జునుడు ఇలా ఈ శ్లోకము ద్వారా వేడుకున్నాడు. అందరికీ నమస్కారం.